వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అసెంబ్లీ సెషన్స్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. లంచ్ మోషన్లో తమ వాదనలు వినిపించినట్లు రోజా తరపు న్యాయవాది తెలిపారు. అయితే మార్చి 5న బడ్జెట్ సెషన్స్ ఉండటంతో విచారణను ఈ నెల 3కు వాయిదా వేసినట్లు లాయర్ తెలిపారు. ప్రభుత్వం కుట్రపూరితంగా తనను అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా చేయాలని చూస్తోందని రోజా అన్నారు. తన నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరగకుండా ఉండేందుకు ఈ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని కోరినట్లు రోజా తెలిపారు. Therefore, we made a mention, and the Chief Justice, Honorable Chief Justice, along with the puisne judge, was inclined to take up the matter as a lunch motion, and the matter was heard at length. And for continuance, it's listed for 3rd of March. అసెంబ్లీ సెషన్స్ 5వ తేదీ ఉండటం వల్ల అది ముఖ్యంగా బడ్జెట్ సెక్షన్ కావాల వల్ల నా నియోజకవర్గ నగరి ప్రజలకు అన్యాయం జరగకూడదు కాబట్టి అసెంబ్లీకి నేను వెళ్ళాల్సిన అవసరం ఉంది. అండ్ అది నా యొక్క బాధ్యత కాబట్టి నాకు ఎలాగైనా అసెంబ్లీకి వెళ్ళటానికి మరి సహకరించవలసిందిగా మరి మా అప్పీల్ మేము చేసుకోవడం జరిగింది. లంచ్ మోషన్ మూవ్ చేశాము. ఎందుకంటే రూల్స్కి విరుద్ధంగా ఈరోజు నన్ను సస్పెండ్ చేసి కక్ష సాధింపు చర్యగా తెలుగుదేశం పార్టీ ప్రవర్తిస్తుంది. సో ఈరోజు నా తరఫున వాదించిన మా లాయర్ గారు చెప్పిన అన్ని విషయాలు, రూల్ ప్రొసీజర్స్ అన్నీ కూడా వినటం జరిగింది. విని 3వ తేదీకి వాయిదా వేయటం జరిగింది.